పాలేగాం ఉగ్రవాద దాడి ఘటనకు సంబంధించి పాకిస్తాన్ స్పందించడం జరిగింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి స్పందిస్తూ ఈ ఘటనకి పాకిస్తాన్కి ఏ విధమైనటువంటి సంబంధం లేదని, ఇది పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని, భారత్లో ఉన్నటువంటి అంతర్గత కలహాల కారణంగా ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మణిపూర్లో అల్లర్లు, అలాగే ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో కూడా ఇలాంటి తరహా ఘటనలు జరుగుతున్నాయని, ఛత్తీస్గఢ్లో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నడుస్తున్నాయని, వాటి కారణంగానే ఇది జరిగి ఉండొచ్చని, భారత్లో ఏది జరిగినా అది పాకిస్తానే కారణం అంటూ భారత్ పాకిస్తాన్ మీద తోసేటువంటి ప్రయత్నాలు చేస్తుందని, దీంట్లో పాకిస్తాన్కి ఎటువంటి సంబంధం లేదని, ఉగ్రవాదాన్ని అణిచివేయటంలో పాకిస్తాన్ చాలా కీలకంగా వ్యవహరిస్తుందని, ఉగ్రవాదాన్ని ఏమాత్రం పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదు అంటూ నోటికొచ్చిన అబద్ధాలన్నీ మీడియా ముందు చెప్పారు. సో ఓవరాల్గా తర్వాత ఎవరు చేశారు, ఏం చేశారు, ఎందుకు చేశారు అనేది ఇన్ డీటెయిల్డ్గా భారత్ ఎలాగూ రిపోర్ట్ రెడీ చేస్తుంది, ఏం చేయాలి అనేది తర్వాత చేస్తుంది. సో ఇది కామన్, పాకిస్తాన్కి ప్రతిసారి ఇది కామనే, ఇవాళ ఏం కొత్త ఏం కాదు. సో ఇది ఎప్పుడు జరిగేటువంటి ప్రక్రియ, ఈరోజు ఏమి కొత్తగా ఏం చేయట్లేదు. గతంలో జరిగినప్పుడు ఇదే చెప్పింది, మాకు సంబంధం లేదు అని. అంతకుముందు జరిగినప్పుడు ఇదే చెప్పింది, ఇప్పుడు అదే చెప్తుంది, ఇంకోసారి జరిగినా అదే చెప్తుంది. పెద్ద మ్యాటర్ కాదు ఇది.